కృపా సత్య సంపూర్ణుడా ప్రియ పరలోకపు తండ్రిని పరిశుద్ధమైన పాదములు కొందనాలు స్తోత్రాలు దేవా. 2024 సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి రక్షించి అనేకమైనటువంటి అద్భుత కార్యములను మీరు జరిగించి మరొక నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రములైన ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా దీవించండి. ఈ నూతన సంవత్సరంలోని ప్రణాళిక ప్రతి ఏడలా జరిగించడానికి మీరే సహాయమును దయచేయండి. ప్రతి ఒక్కరి యొక్క అవసరత తీర్చండి. వేదనలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, సమస్యల చేత గడిపినటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వారిలో ఉన్న లోపాలను వరకు నువ్వు తెలియపరిచి నూతన సంవత్సరంలో నూతనమైన కార్యములను జరిగించిన ఆయన పరిశుద్ధమైన జీవితం, యథార్థమైన జీవితం, నీతి, న్యాయ, యథార్థత, పరిశుద్ధత, పవిత్రత, వాక్యానుసారమైన జీవితము కలిగిన వారిగా ఈ నూతన సంవత్సరం అంతా కూడా మేము వెళ్ళడానికి కృప చూపండి. పరలోక రాజ్యానికి పరుగులెత్తే సైనికులుగా, పోరాట యోధులుగా నీ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి సహాయం దయచేతండి. లోకానుసారమైన విధానాల చేత పట్టబడకుండా ఈ నూతన సంవత్సరంలో ఆధ్యాత్మికంగా వృద్ధి పెరగడానికి, ఆత్మ జీవితాన్ని పెంపొందించుకోవడానికి, ఆత్మ బలమును కలిగి ఉండడానికి ఈ సహాయమును దయచేయండి. ఈ నూతన సంవత్సరం అంతా ప్రతి ఒక్క కుటుంబంలో రక్షణను దయచేయనైనా, ప్రతి ఒక్కరు ఆత్మీయంగా ఎదగడానికి, వాక్యపు వెలుగులో నడవడానికి ఈ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని తాకుమని ప్రార్థిస్తున్నాతండి. కుటుంబంలో నీ వెలుగులతో నింపు నాయన. 2025 సంవత్సరం ప్రతి కుటుంబంలో నీ యొక్క నూతనమైన కార్యాలను వారి ఎడలు జరిగించి తండ్రి. పరిశుద్ధత, నీతి, న్యాయ, యథార్థత ప్రతి కుటుంబంలో ఉంచునాయన. వారి పంటలను, పొలాలను, చేసే పనులను, ఉద్యోగాలను, వ్యాపారాలను ఆశీర్వదించండి, దీవించండి. నీ కన్నులు వాటిపైన ఉంచండి. సంవత్సరాది మొదలుగున సంవత్సరాంతం వరకు కూడా నీ కృపా దీవెన కాపుదల పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి కుటుంబం పైన, వారి పొలముల పైన, వ్యవసాయముల పైన, వ్యాపారము పైన, ఆరోగ్యం పైన, ప్రతి ఒక్క దానిపైన ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీ కన్నులు వారి మీద ఉంచి వారి పట్ల నీ కార్యములను జరిగించండి. నీ శక్తి చేత నింపండి, బలము చేత నింపండి, జ్ఞానమును దయచేతండి. మనోనేత్రాలు తెరవండి. రాతి కలిగిన గుండెలను మార్చండి, మాంసపు గుండెలు దయచేయండి. భ్రష్ట స్వభావం కలిగి ఉన్న వారిని భ్రష్ట స్వభావం నుండి విడిపించండి. మంచితనాన్ని కలిగించండి. ఆత్మీయ లక్షణాలు, మంచి ఫలాలు ఫలించే వ్యక్తిగా ప్రతి ఒక్కరిని నేను సన్నిధిలో నిలబెట్టుకునే విధంగా ప్రార్థిస్తున్నావు తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల ఈ కార్యములు జరిగించిన ఆయన ఆరోగ్యాన్ని దయచేయండి, ఆస్తిని సమకూర్చండి. చిల్లి సంచులు వేసినట్లుగా కాకుండా ప్రతి ఒక్కరి సంపాదన పైన నీ ఆశీర్వాదమును ఉంచండి. ప్రతి పంట పొలం పైన నీ కనుదృష్టి ఉంచి నీ మంచి ఫలాలను దయచేయండి. వారి ఉద్యోగాల పైన నీ కాపుదల ఉంచినైనా ప్రమోషన్ రావడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి ఆరోగ్యం పైన నీ యొక్క రక్తము చేత స్వస్థపడేటువంటి విధానాన్ని, ఆ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి ప్రతి ఒక్క రోగాన్ని తగ్గించమని ప్రార్థిస్తున్నాండి. దీర్ఘకాలిక రోగాల చేత బాధింపబడుతున్న వారికి విడుదల కలిగజేయండి. అనారోగ్యం కలిగిన వారికి ఆరోగ్యం దయచేయండి. పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ సంబంధాలు కుదర్చండి. పిల్లలు లేని వారికి పిల్లలను సమకూర్చండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. బాలింతలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ సంబంధాలు కుదర్చబడడానికి కృప చూపండి. అప్పుల బాధల చేత వేదన పడుతున్న వారికి ఆర్థికంగా అన్నిటినీ సమకూరే విధంగా ఈ 2025 సంవత్సరం వారికి ఆర్థికంగా చక్కగా ఉపయోగపడడానికి కృప చూపినాను. కుటుంబంలో మనశ్శాంతి, నెమ్మది, శాంతి, సమాధానం లేని వారి కుటుంబాలకి నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని ప్రార్థిస్తుందండి. కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ప్రతి కుటుంబంలో నీ వెలుగును నింపండి. మా గ్రామంపై నీ కాపుదల ఉంచినాయన. నీ ప్రేమ, నీ జాలి, నీ దయ, నీ యొక్క కృప, ఆత్మబలము, ఆత్మశక్తి, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి గ్రామం పైన, సంఘం పైన, కుటుంబాలపైన ఉంచి 2025 సంవత్సరం మాకు దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మార్చున్నాను. ఇక్కడున్న ప్రతి బిడ్డనే జ్ఞాపకం చేసుకో తండ్రి. వారిలో ఏమి లోపాలు ఉన్నాయో యేసు నామమున కడిగి పరిశుద్ధపరిచి పవిత్రులుగా మార్చినాయన. వారిని పరిశుద్ధిగా మార్చండి, పవిత్రులుగా తీర్చిదిద్దండి. గడిచిన సంవత్సరంలో పాత స్వభావం దేనిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా ప్రతి ఒక్కరికి నూతన హృదయమును, నూతన స్వభావమును, నూతన బలమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నావు తండ్రి. అన్ని వేళలా నీ కృపా దీవెన కాపుదల 2025 సంవత్సరం ప్రతి వ్యక్తులపైన, కుటుంబాలపైన ఉండినట్లుగా మీరే సహాయం దయచేసి ముందు నడిపించి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ యొక్క నూతన సంవత్సరంలో
అడుగు పెట్టినటువంటి దానాన్ని బట్టి సంఘంలో ఉన్న పెద్దలకు, పిల్లలకు, యవనస్తులకు, స్త్రీలకు, విశ్వాసులకు అందరికీ కూడా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చెప్పుకోండి అమ్మకులకు.